హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి నుంచి కంపల్సరీగా ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న తొలి టాపిక్ ఆపరేషన్ సర్వశక్తి. అసలు ఆపరేషన్ సర్వశక్తి అంటే ఏమిటి, ఎందుకోసం ప్రారంభించారు, అదేవిధంగా ఎవరు ప్రారంభించారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆపరేషన్ సర్వశక్తి అనేది భారత సైన్యం అత్యంత ప్రతిష్టాత్మకంగా దీనిని ప్రారంభించడం జరిగింది. ఎందుకోసం ప్రారంభించింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో పెరిగిపోతున్నటువంటి ఉగ్రవాదం అనేది నిరోధించడం కోసం. ముఖ్యంగా ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఉగ్రవాదులకు అడ్డాగా మళ్ళీ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఉగ్రవాదం అనేది చెలరేగకుండా ఉండడం కోసం దీనిని ప్రారంభించారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అంశాలను ముందుగా మనం చదివిన తర్వాత దీనికి సంబంధించి మరింత ఎక్స్ప్లెనేషన్ను చూద్దామండి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దిశగా పాకిస్తాన్ అమలు చేస్తున్నటువంటి ప్రణాళికలు ఏవైతే ఉంటాయో వాటిని అడ్డుకునేందుకు భారత సైన్యం యొక్క ఆపరేషన్ సర్వశక్తిని ప్రారంభించింది. అయితే ఇది ఎక్కడ అంటే పీర్ పంజల్ పర్వత శ్రేణిలో దక్షిణాన ఉన్నటువంటి రాజ్పూర్ సెక్టార్లో ఉగ్రవాదాన్ని ఎగదోసేందుకు పాకిస్తాన్ అండగా ఉన్నటువంటి ఉగ్రమూకలు అనేవి చెలరేగుతున్నాయి. దాని వలన దీనిని అడ్డుకునడం కోసమే భారత సైన్యం ఆపరేషన్ సర్వశక్తిని ప్రారంభించిందండి. ఏం లేదండి, భారత భూభాగంలో ఉన్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్లలో అల్లర్లను చెలరేపేందుకోసమై పాకిస్తాన్ అండగా ఉన్నటువంటి కొన్ని ఉగ్రమూకలు అనేవి జమ్మూ అండ్ కాశ్మీర్లో విధ్వంసాలు అనేవి సృష్టించడం జరుగుతున్నాయి. కాబట్టి అలాంటి విధ్వంసాలను సృష్టిని అడ్డుకొనడం కోసం ముఖ్యంగా పాకిస్తాన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో అమలు చేస్తున్నటువంటి ప్రణాళికలను అడ్డుకునేందుకోసమై భారత సైన్యం అనేది ఈ యొక్క ఆపరేషన్ సర్వశక్తిని ప్రారంభించింది అని గుర్తుంచుకోండి. ఇదే అండి దానికి సంబంధించినటువంటి అంశాలు. మరొకటి 10.2 కిలోమీటర్ల దూరంలో సౌర దీపాలతో గిన్నీస్ రికార్డ్ అనేది ఇటీవల వార్తల్లో నిలవడం జరిగింది. ఏం లేదండి, ఇటీవల కాలంలో అయోధ్యలో ఏర్పాటు చేసినటువంటి సౌర వీధి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్లో చోటు సంపాదించుకోవడం జరిగింది. ఎక్కడైతే అయోధ్యలో స్థానికంగా ఉన్నటువంటి గుప్తార్ ఘాట్ నుంచి నిర్మల్ కుండ్ మధ్య దాదాపుగా 10.2 కిలోమీటర్ల దూరంలో అణువణువున కూడా 470 సౌర దీపాలనైతే వెలిగించడం జరిగింది. ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద సౌరశక్తితో కూడిన వీధి దీపాలను ఏర్పాటు చేయడంతో ఇది గిన్నీస్ రికార్డ్ అయితే సాధించడం జరిగింది. ప్రశ్న చాలా సులువుగా అడగడానికి అవకాశం ఉందండి. ఇటీవల కాలంలో ఎక్కడ 10.2 కిలోమీటర్ల దూరంతో ఏర్పాటు చేసిన సౌర వీధి గిన్నీస్ రికార్డులో చోటు సంపాదించుకుందని అడుగుతాడు. కాబట్టి అయోధ్య అని గుర్తుంచుకోండి. ఒకవేళ ఏ రాష్ట్రం అంటే మాత్రం ఉత్తరప్రదేశ్ అని గుర్తుంచుకోండి. మూడవదండి చాలా ఇంపార్టెంట్, దేశంలోనే అతి పొడవైనటువంటి సముద్ర వంతెన ఇటీవల కాలంలో ప్రారంభం అవ్వడం జరిగింది. ఇది ఎక్కడ ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు, ఆ యొక్క వంతెన పొడవెంత లేదా వంతెన యొక్క వ్యయం ఎంత, ఏ సముద్రంపై నిర్మించారు, ఇలాంటి ప్రశ్నలు ఈ యొక్క టాపిక్ నుంచి రావడానికి అవకాశం ఉందండి. దేశ వాణిజ్య రాజధాని అయినటువంటి ముంబైలో ఈ యొక్క దేశంలోనే అతి పొడవైనటువంటి సముద్ర వంతెనను భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం అయితే జరిగింది. ఈ యొక్క సముద్ర వంతెన అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏర్పాటు చేశారంటే ముంబైలో ఉన్నటువంటి సేవ్రీ నుంచి రాయ్గఢ్ జిల్లా నవసేవను కలుపుతూ ఈ యొక్క వంతెననైతే ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ఏరియా నుంచి ఏ ఏరియా వరకు ఏర్పాటు చేశారంటే ముంబైలో ఉన్నటువంటి సేవ్రీ నుంచి రాయ్గఢ్ జిల్లాలో ఉన్నటువంటి నవసేవను కలుపుతూ ఈ యొక్క వంతెనను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క వంతెనకు ఎవరి పేరును నామకరణం చేశారంటే భారత మాజీ ప్రధాని అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క గౌరవార్థం దీనికి అటల్ సేతుగా నామకరణం చేయడం జరిగింది. ఇక్కడ ప్రశ్న ఈ విధంగా కూడా అడగవచ్చండి. ఇటీవల కాలంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో అతి పొడవైనటువంటి
సముద్ర వంతెన అయినటువంటి అటల్ సేతును ఎక్కడ ప్రారంభించారని అడగవచ్చు. కాబట్టి ముంబై అని గుర్తుంచుకోండి. లేదా ఇలా కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉందండి. ఇటీవల కాలంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించినటువంటి దేశంలో అతి పొడవైనటువంటి సముద్ర వంతెన యొక్క పేరు ఏది అని కూడా అడగవచ్చు. కాబట్టి అటల్ వంతెన అని గుర్తుంచుకోండి. దీనిని 21,200 కోట్ల వ్యయంతో 21,200 కోట్ల వ్యయంతో 6 లేన్లుగా ఈ యొక్క వంతెననైతే నిర్మించడం జరిగింది. ఈ యొక్క వంతెన పొడవు మొత్తం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వంతెన యొక్క పొడవు మొత్తం 21.8 కిలోమీటర్ల మేరకు ఈ యొక్క వంతెననైతే నిర్మించడం జరిగింది. ఈ యొక్క వంతెనను ఏ సముద్రంపై నిర్మించారు అంటే అరేబియా సముద్రం పైన దాదాపుగా 16 కిలోమీటర్ల వరకు కేవలం అరేబియా సముద్రం పైగా నిర్మించగా మిగతా 5 కిలోమీటర్లు నార్మల్ ప్లేస్లో నిర్మించారని గుర్తుంచుకోండి. కేవలం అరేబియా సముద్రంపై అంటే మాత్రం 16 కిలోమీటర్లని గుర్తుంచుకోండి. మరొక అంశం అండి, ఇటీవల మనం న్యూస్ పేపర్లో చూసిన వార్త, కుమార్తెలు మరణించినా కూడా వారి పిల్లలకు పిత్రార్జిత ఆస్తిలో హక్కును కల్పించాలని ఒక హైకోర్టు అనేది తీర్పు ఇవ్వడం జరిగింది. అసలు ఏ హైకోర్టు ఇచ్చింది, అసలు ఏంటిది దీనికి సంబంధించి అంటే, కుమార్తెలు మరణించినా కూడా పిత్రార్జిత అంటే తండ్రి సంపాదించినటువంటి ఆస్తిలో వారి పిల్లలకు కూడా హక్కులు ఉంటుందని కర్ణాటక హైకోర్టు అనేది ఇటీవల తీర్పునివ్వడం జరిగింది. అసలు ఏంటిది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, తమ తోబుట్టువులు చనిపోయారని వారికి కానీ వారి సంబంధికులకు కానీ ఆస్తిలో భాగం ఎందుకు ఇవ్వాలని మధ్య కర్ణాటకలోని నరగుందకు చెందినటువంటి చెన్న బసపప్ప అనే ఒక వ్యక్తి హైకోర్టులో కేసు వేయడం జరిగిందండి. ఏం లేదండి, వారి యొక్క తండ్రి సంపాదించిన ఆస్తిలో తమకు మరియు వారి యొక్క సిస్టర్స్కి ఇద్దరికి కూడా ఆస్తిలో హక్కు రావడం జరిగింది. అయితే ఇటీవల వారి యొక్క తోబుట్టువులు చనిపోయిన తర్వాత వారి కుటుంబీకులకు కూడా ఆస్తి హక్కును ఇవ్వాలని వారి కుటుంబ బంధువులైతే కోరడంతో మాకు తండ్రి సంపాదించిన దానిలో కుమార్తెకు మరియు కుమారుడికి మాత్రమే వాటా ఉంటుంది, కానీ కుమార్తెకు సంబంధించినటువంటి కొడుకులకైనా వారి పిల్లలకి ఏ విధంగా ఆస్తి హక్కు ఉంటుందని వారికి ఆస్తి హక్కుని ఇవ్వలేమని అతడు ఈ యొక్క హైకోర్టులో అయితే కేసు వేయడం జరిగింది. దీంతో హైకోర్టు అనేది కీలక తీర్పు ఇవ్వడం జరిగిందండి. పిత్రార్జిత ఆస్తిలో హక్కు అనేది కుమార్తె కుమారుడికి ఇద్దరికి కూడా పుట్టుకతోనే వస్తుంది. అయితే కుమారుడు చనిపోయిన తర్వాత అతని వారసులకు పిత్రార్జిత ఆస్తిలో హక్కు తరహాలోనే కుమార్తెలకు కూడా ఉంటుందని, కాబట్టి రాజ్యాంగ సమానత్వాలను కాపాడుతూ లింగ వివక్షత లేకుండా చూడాలని న్యాయమూర్తి స్పష్టం చేశారండి. ఎవరికైతే తండ్రి యొక్క ఆస్తిలో కుమార్తెకు కుమారుడికి పుట్టుకతోనే వారికి హక్కు లభిస్తుంది. ఒకవేళ కుమారుడు గనక చనిపోతే వారి యొక్క పిల్లలకు ఏ విధమైనటువంటి ఆస్తి హక్కు సంక్రమిస్తుందో, కుమార్తె చనిపోయినా కూడా వారి పిల్లలకు కూడా అదేవిధంగా ఆస్తికి సంబంధించి హక్కులు లభిస్తాయి. ఇక్కడ లింగ వివక్షత అనేది చూడకుండా రాజ్యాంగ విలువలను కాపాడాలని హైకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. అది ఏ హైకోర్టు అని అడగవచ్చు, కాబట్టి కర్ణాటక హైకోర్టు అని గుర్తుంచుకోండి. మరొక అంశం, ఇటీవల 50,000 సూర్య నమస్కారాలతో గిన్నీస్ రికార్డ్ అనేది సాధించడం జరిగింది ఒక రాష్ట్ర ప్రభుత్వం. అది ఎక్కడ 50,000 సూర్య నమస్కారాలు నిర్వహించారు అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉందండి. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం, ఐకమత్యమే బలం అనే సందేశాన్ని చాటి చెప్పుతూ 2024 సంవత్సరం కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ గుజరాత్ ప్రభుత్వం నిర్వహించినటువంటి సామూహిక సూర్య నమస్కారాలు అనేవి గిన్నీస్ రికార్డ్ అనేది సాధించడం జరిగింది. ఒకేసారిగా గుజరాత్ రాష్ట్రంలో 108 ప్రాంతాలలో 50,000 మందితో ఒకేసారి ఈ యొక్క సూర్య నమస్కారాలు అనేవి నిర్వహించడం జరిగింది.
ఇలా 108 ప్రాంతాలలో 50,000 మందితో ఒకేసారి సూర్య నమస్కారాలు అనేవి గిన్నిస్ రికార్డ్ సాధించడం జరిగింది. అది ఏ రాష్ట్రం అంటే గుజరాత్ అని గుర్తుంచుకోండి. ఈ 108 ప్రాంతాలలో ప్రధాన కార్యక్రమాన్ని గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి భూపేంద్ర పటేల్ అనేటువంటి వ్యక్తి మొధేరా సూర్య దేవాలయంలో ఈ యొక్క ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇవ్వండి ఈ రోజుకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్. ఓకేనా? థ్యాంక్ యూ.